శ్రీకరంకు స్వాగతం. ఓం దుమ్ దుర్గాయై నమః. ఈరోజు మనం అనేక రకాలైనటువంటి పరిహారాలు తెలుసుకోబోతున్నాము. దంపతుల మధ్యలో కలహాలు రాకుండా ఉండటానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏ నామాన్ని జపించాలి, ఐశ్వర్యాన్ని ఎప్పటి కూడా కలిగి ఉండడానికి తేలికైన 3 పరిహారాలు, వీటితో పాటుగా కాలసర్ప దోషం నుండి బయటపడడానికి ఉపకరించే పరిహారాలను తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా మనం యథావిధిగా పంచాంగం చూసినట్లయితే గురువారం 4వ తేదీ జనవరి నెల 2024వ సంవత్సరం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బహుళ అష్టమి, రాత్రి 10:01 వరకు, నక్షత్రం హస్తా నక్షత్రం, సాయంత్రం 5:29 వరకు, వర్జం రాత్రి 2:14 నుండి 3:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:31 నుండి 11:15 వరకు, తదుపరి మధ్యాహ్నం 2:55 నుండి 3:39 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 2:51 నుండి 3:34 వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, శుభ సమయాలు మధ్యాహ్నం 2 గంటల నుండి 2:40 వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 6:35 వరకు. ఇక శుభముహూర్తాలు చూసుకున్నట్లయితే ఉదయం 8:28 మకర లగ్నం, రాత్రి 11:45 కన్యా లగ్నంలో వివాహము, గృహారంభాలకు చాలా అనుకూలమైనది. వీటితో పాటుగా ఈరోజు వ్యాపారం ప్రారంభించడానికి, వాహనం ప్రారంభించడానికి, రిజిస్ట్రేషన్లకు, ఉద్యోగ ప్రయత్నాలకు మంచి అనుకూలమైన రోజు. మరి ఈరోజు విశిష్టత గురించి తెలుసుకున్నట్లయితే మనం మార్గశిర మాసంలో వచ్చే గురువారములు అన్నిటికీ కూడా లక్ష్మీవారములు అనే పేరుంది. ఈ లక్ష్మీవారం నోచుకొనటం వలన అఖండమైన ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. ఆ విధంగా ఈరోజు 4వ లక్ష్మీవారం నోచుకొనుటకు చక్కగా పరమాన్నాన్ని లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా అందించాలి. పరము అంటే ఉత్కృష్టము, అంటే శ్రేష్టము అని అర్థం. అన్ని అన్నాల్లో కూడా ఇది బలాన్ని వేగంగా కలిగించేది కనుక దీన్ని పరమాన్నం, అన్ని అన్నాల్లో కూడా ఇది బలాన్ని వేగంగా కలిగించేది కనుక దీన్ని పరమాన్నము అనేటువంటి పేరుంది. అందుకు ఈ పరమాన్నాన్ని లక్ష్మీ అమ్మవారికి చక్కగా నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత అష్టమి తిథి కలిగి ఉండటం వలన ఈ రోజున దక్షిణ భారతదేశంలో కాలభైరవాష్టక వ్రతాన్ని ఆచరించాలి అన్నారు పెద్దలు. పరమేశ్వరుడు నుంచి కాలభైరవుడు ఉద్భవించి బ్రహ్మను శిక్షించి సత్యాన్ని కాపాడాడు అని మనకు శివపురాణం తెలియజేస్తుంది. కనుక ఈరోజు అందరూ కూడా ఉపవాసం, జాగరణ చేస్తూ కాలభైరవుణ్ణి ఆరాధన చేయడం అనేది చాలా మంచిది. గడిచినటువంటి జన్మలో చేసుకున్న పాపాలు తొలగడానికి, కర్మక్షయానికి, శనిగ్రహ సంబంధమైన దోషాలు తొలగడానికి, తీవ్రమైన కష్టాల్లోంచి బయటపడడానికి ఈరోజు నుండి కూడా కాలభైరవ ఉపాసన ప్రారంభం చేసి కాలభైరవ అష్టకాన్ని రోజు 8 సార్లకు తగ్గకుండా పారాయణ చేస్తూ రాత్రి వేళ కాస్త చీకటి పడిన తర్వాత కుక్కకు ఏదైనా ఆహారాన్ని అందిస్తూ ఉంటే జీవితంలో ఒక కొత్తదైన మార్పును మీరు చూస్తారు. అయితే ప్రతినిత్యం ఇలా చేస్తూ రావాలి. నిత్యం చేసేటప్పుడు ఉపవాసం నియమాలు అవసరం లేదు. కేవలం స్తోత్ర పారాయణ 8 సార్లు చేయడం, కుక్కకు ఆహారం పెట్టడం చేస్తే సరిపోతుంది. కాలభైరవాష్టకాన్ని ఒకేసారి 8 సార్లు పారాయణం అవకాశం లేని వాళ్ళు రోజంతా కలిపి 8 సార్లు పారాయణం చేసినా సరిపోతుంది. అలాగే అనగాష్టమి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి అని కూడా చెప్తుంటారు. ఒకప్పుడు కార్త్యవీరుడు
ఇట్లాంటి వారందరూ కూడా ఈ వ్రతాన్ని చేసే శక్తిని పొందారు అని వ్రతకథ మనకు తెలియజేస్తుంది. ఈ వ్రతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన వారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. అనఘుడు అంటే దత్తాత్రేయుడు. ఆయన శక్తి అయిన తల్లికి అనఘాదేవి అని పేరుంది. ఆ అనఘుడైన దత్తాత్రేయుడు ఆయన శక్తి అయిన అనఘాదేవిని వారి సంతానం సిద్ధి దేవతలతో కలిపి ఆరాధన చేసే విధానమే అనఘాష్టమి వ్రతం అంటారు. అలాగే ఈ రోజున పరమేశ్వరుణ్ణి శంకరనామంతో పూజించాలి అన్నారు. శంకరోతీతి శంకరః అంటే శుభాలను ఇచ్చేవాడు శంకరుడు. ఆ నామంతో ఈరోజు పూజించి ఎవరైతే గనక నక్త వ్రతాన్ని చేస్తారో వారికి అతిరాత్ర సోతయోగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో దానికి 8 పుణ్యం కలుగుతుంది అని అన్నారు. ఇలా అన్ని విశేషాలు కలిగినటువంటి ఈ రోజున యథాశక్తిగా ఇవన్నీ కూడా పాటించి తరించగలరని కోరుచున్నాను. ఇక దంపతుల మధ్య సఖ్యత పెంపొందించడానికి, కలహాలు రాకుండా ఉండడానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామం తెలియజేశారు. అది ఏమిటంటే శ్రీ శతానందాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, శ్రీ శతానందాయ నమః. శతము అంటే ఆనందము అని అర్థం. అనేక రకాలైనటువంటి అపరిమితమైన ఆనందంతో వర్ధిల్లేటువంటి స్వామికి నమస్కారము అనేది దీనికి ఉండే భావము. ఉపనిషత్తుల్లో ఆనందం బ్రహ్మేతి అని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం అని చెప్పబడుతూ వస్తుంది. కనుక ఆనందమే బ్రహ్మము యొక్క స్వరూపమని, ఇక్కడ సంతోషం వేరు, ఆనందం వేరు. ఓకేనా? ఆనందం అంటే సుఖదుఖాలకు అతీతమైనటువంటి అనిర్వచనమైనటువంటి ఒక స్థితి. ఎక్కడైతే మనస్సు, శరీరం ఇవన్నీ కూడా సుఖాన్ని పరిపూర్ణంగా పొందుతాయో దానికి ఆనందం అని పేరు. ఆ ఆనందం తిరిగి దుఃఖంగా మారడానికి అవకాశమే లేదు. అటువంటి స్వరూపమైన శ్రీమన్నారాయణునికి నమస్కారం అని అర్థం. శ్రీ శతానందాయ నమః, శ్రీ శతానందాయ నమః. ఈ నామాన్ని కానీ ప్రతినిత్యం 108 సార్లు కానీ 1000 సార్లు కానీ చక్కగా జపించడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత బలపడుతుంది అని అంటారు. ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే, ఎప్పటికీ స్థిరమైన ఐశ్వర్యం కలిగి ఉండడానికి ముచ్చటగా 3 పరిహారాలు మనం తెలుసుకుందాం. కుదిరితే 3 పాటించగలరు, లేదంటే 3లో ఏదో ఒకటైనా పాటించి ఫలితాలను పొందగలరు. ముందుగా 1వ పరిహారం తెలుసుకున్నట్లయితే, రోజు 3 చపాతీలు తయారు చేసుకొని మీరు భోజనం చేయడానికి ముందుగా 1 చపాతీని ఆవుకు, 1 చపాతీని కుక్కకు, మరొక చపాతీని కాకికి వేసినట్లయితే ఆర్థికంగా ఇబ్బందులు రావు. ఇవి కర్మను పోగొట్టేవి, ఐశ్వర్యాన్ని అందించే జంతువులు మరియు పక్షులు. కాకికి వేసే ఆహారం వలన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఆవుకు వేసే ఆహారం వలన దేవతానుగ్రహం కలుగుతుంది. కుక్కకు ఆహారం వేయడం వలన పూర్వజన్మలో నుండి అంటిపెట్టుకు వచ్చిన కర్మలన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ బాగా చెప్పారండి. రోజు కుక్కను, ఆవును, కాకిని వెతుక్కుంటూ వెళ్ళాలంటే కుదరదు కదా. అంటే మీకు వీలైతే మీ ఇంటి ఆవరణలో లేదా ఆలయంలో 2 అరటి చెట్లను నాటండి. అది కూడా అమావాస్య తర్వాత వచ్చే తొలి గురువారం రోజున ఆ 2 అరటి చెట్లను నాటి వాటిని పెంచుతూ, వాటి యొక్క మొదట్లో ప్రతిరోజు కూడా ఆవునేతితో దీపారాధన చేసి లక్ష్మీ సంబంధమైన స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తుండాలి. ఆ అరటి చెట్లు ఎలాగైతే పెరుగుతున్నట్లుగా ఉంటుందో ఆ పెరుగుదల మీ సంపదను కూడా పెరగడానికి అవకాశాలు
ఏర్పడతాయి అన్నమాట. ఇవన్నీ కాదండి, ఒక్కసారి మేము చేస్తాం, ఫలితం మాత్రం మాకు కావాలి అన్న వాళ్ళకు ఒక చిట్కా కూడా ఉంది. అయితే ఇది కొంచెం కష్టమైన పని, కానీ పాటించే వాళ్ళు పాటించాలి. ఇది మాత్రం చెప్పిన తర్వాత మీరు నవ్వుకోకూడదు, ఎందుకంటే తంత్రంలో ఇటువంటి చిట్కాలు చాలా ఉంటాయి. మనకు ఉపయోగించుకోవడం తెలియాలి, అంతేగాని ప్రకృతి ఇచ్చేటువంటి ప్రతి సంపదను కూడా ఉపయోగించుకోవడం తెలిసి ఉండాలి. ప్రకృతిలో ఎటువంటి వ్యర్థం అనేది లేదన్నమాట. ఏది ఉపయోగమైనా సరే మనం దానికి ఉపయోగించుకునే విధానం అనేది తెలిసి ఉండాలి. దీనికి మీకు కావాల్సినది కంచెర గాడిద పళ్ళు. మీరు కరెక్ట్గానే విన్నారు, కావాల్సినది కంచెర గాడిద పళ్ళు సంపాదించుకొని ఒకటో రెండో దాన్ని ఒక కవర్లో పెట్టి లేదా పర్సులో పెట్టేసి నీట్గా మీరు ధరించే పై జోబులో పెట్టుకుని వస్తే, ఇలా చేస్తే కూడా ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది. మరి ఇవి చేస్తే చాలు అంటే కాదు, మనం చేసే పనిలో కృషి ఉండాలి, కష్టపడాలి, చక్కగా సంపాదించుకోవాలి. ఈ మానవ ప్రయత్నానికి భగవంతుడు తోడుండడానికి ఈ పరిహారాలు ఉపయోగపడతాయి తప్ప కంచెర గాడిద పళ్ళు జేబులో పెట్టేసుకొని లక్షాధికారి కాలేదు అంటే ఎవరు కూడా అవ్వరు. ఇక ఇంకొక పరిహారం చూసినట్లయితే, రాహుకేతువుల దోషాలు తగ్గించడానికి పెద్ద పెద్ద శాంతులు పరిహారాలు చేయలేని వాళ్ళు ఇప్పుడు చెప్పేటువంటి తేలికపాటి పరిహారం పాటించవచ్చు. ఈ పరిహారం కంటిన్యూగా చేస్తూ ఉండాలి, ఎక్కడ బ్రేక్ లేకుండా ప్రతిరోజు చేస్తుండాలి. ఇందులో మొదటి పరిహారం అయితే కుష్టు రోగులకు ఆహారాన్ని అందించడం, ఆదుకోవడం, వాళ్ళకు తగినటువంటి దుస్తులు కానీ మందులు కానీ అందించడం, అట్లా సేవ చేయాలి. రెండవది పిల్లిని పెంచడం. పిల్లిని పెంచడం అంటే మనం కాళ్ళతో తనుకుంటూ కాళ్ళ మీద ఆడించుకుంటూ కాదు. రాహుకేతువులు అని మనం ఆ పిల్లిని మనం అనుకొని ఆ పిల్లికి పాలు పోయడం, ఆహారాన్ని అందించడం వలన ఈ రాహుకేతువుల దోషాలు అనేటివి తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే చెట్ల విషయానికి వస్తే, మొక్కలు గరిక లేదా చందనం లేదా కుష లేదా అశ్వగంధ చెట్లను పెంచిన ఇలా రాహుకేతు దోషాలు తగ్గడానికి అవకాశాలు అనేటివి ఉంటాయి. ఇక మూడవ పరిహారానికి వస్తే, నెలలో ఒక్కరోజే మీరు చేయాల్సింది, నెలలో ఒక్కరోజు అరిటాకులో కమ్మని షడ్రుచులతో కలిపిన భోజనం ఎవరికి పెట్టాలి అంటే బాగా ఆకలితో ఉన్న ఒక పేదవాడికి పెట్టాలి. ఇది చాలా తేలికైన పరిహారం. భోజనం మాత్రం అరిటాకులోనే పెట్టాలి, ఆకలితో ఉన్న పేదవాడికి మాత్రమే పెట్టాలి. ఇన్ని పరిహారాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఎవరికి వెసులుబాటును బట్టి వారు పరిహారాలను ఆచరించి మంచి ఫలితాలు పొందితే అందరికీ సంతోషం కనుక ఇన్ని పరిహారాలు అనేది మనం ఈరోజు చెప్పుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో and like the video. Shubham, Namaste, Jai Hind.